నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వటం ఖాయం. మోడీ ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు. పశువులకు గాలికుంటు సోకకుండా ఉండేందుకు రైతులు టీకాలు వేయించాలి. డాక్టర్ శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ సంపాదించిన దానిలో కొంత దానం చేసే అలవాటును చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు పి. విజయభాస్కర్ రెడ్డి. 1995 నాటికి 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, తాను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్స్తో నిర్వహించిన సమావేశంలో తాను ప్రసంగించారు. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అది వైద్యారోగ్య రంగంలో గేమ్ చేంజర్గా మారిందన్నారు. ప్రతి ఒక్క కిలోమీటరుకు ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టామన్నారు. ఇది విద్యారంగంలో ప్రభుత్వ ముద్ర అని తెలిపారు. ఇప్పుడు కొంతమంది తయారయ్యారని, మెడికల్ కాలేజీలకు వీళ్లు ఖర్చు చేసింది కేవలం 5% నిధులు మాత్రమే అని, 5% ఖర్చు చేసి మొత్తం కట్టేశామని చెప్తున్నారన్నారు. గతంలో వాళ్ళు 50% సీట్లు ఫ్రీ పెట్టారని, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని వివరించారు. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయని అన్నారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ప్రభుత్వ ఆస్తి అవుతుందని, దీన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్లీ 1187 యాడ్ చేశాను. మళ్లీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95, 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్లీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్ని 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్లు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా. 50% తగ్గలేదు. దట్ ఈస్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్,
గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్ 20 years 30 years తర్వాత మళ్ళా వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది. పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పశువులకు గాలికుంటు సోకకుండా ఉండేందుకు రైతులు టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జాతీయ గాలికుంటు వ్యాధి టీకాల దినోత్సవం సందర్భంగా పశువులకు టీకాలు వేసే కార్యక్రమంను ఆయన ప్రారంభించారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలోని పశుపోషకులు ఈ అవకాశంను వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగి టీకాలు వేయటం జరుగుతుందని, రైతు సోదరులందరూ సిబ్బందికి సహకరించాలని అన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకటం వలన పాడి పశువులకు పాలు తగ్గటం, సరిగా మేత మేయకపోవటం, నోటికి పుండ్లు రావటం వంటి లక్షణాలు అధికంగా ఉంటాయని, గాలికుంటు వచ్చిన పశువులకు వ్యాధి నయం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు. రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకుని టీకాలు వేయించాలని పేర్కొన్నారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు మరి ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది మరి బాపట్ల టౌన్, అదేవిధంగా బాపట్ల రూరల్, పిట్లవానిపాలెం, కర్లపాలెం ఈ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది మరి టీకాలు వేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి తిరిగి టీకాలు వేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అపోహలను పెట్టినారండి. టీకాలు వేయటం వల్ల పాలు తగ్గుతాయనో లేకపోతే ఇంకేదేదో రకరకాల ఇబ్బందులతోటి మరి రైతులు మా సిబ్బంది వచ్చినా కానీ చాలామంది చేయించుకోకపోవడం అనేది మా దృష్టికి వచ్చినటువంటి విషయం. కాబట్టి అలాంటిది ఏమీ ఉండదు, మూఢనమ్మకాలను విన్నాడండి. చాలా సురక్షితమైనటువంటి టీకా అది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పశుసంపద అందరికీ కూడా ఈ ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమంలో భాగంగా వేస్తున్నటువంటి టీకాలను వేసి మరి ఆ పశుసంపదను కాపాడుకోండి. అదేవిధంగా ఆర్థిక ప్రగతికి మరి ఇది ఎంతో ఉపయోగం. ఒకసారి కనుక టీకాలు వేయకపోవడం వల్ల పశువు కనుక ఈ వ్యాధికి గురైనట్టయితే రైతుకు అనేక రకాలుగా ఆర్థికంగా చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని. ఎందుకంటే దానికి పేరులోనే ఉంది ఫుట్ అండ్ మౌత్. ఈ వ్యాధి ఏదైతే వస్తుందో ఆ పశువుకి సంబంధించి నోట్లో పుండ్లు ఏర్పడటం, అదేవిధంగా విపరీతమైనటువంటి జ్వరం రావటం, అదేవిధంగా నోటెమ్మటి సొంగ కారటం, కాళ్ళకి పుండ్లు ఏర్పడటం, ఈ విధంగా అదేవిధంగా పాడిగేది కనుక అయినట్టయితే మరి పాలు కూడా పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉచితంగా 3 నెలలు దాటినటువంటి ప్రతి గేదెకి ప్రతి దూడకి కూడా మనం ఈ టీకాని వేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిర్భయంగా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరన్నా ఎక్కడన్నా సరే మా సిబ్బంది రాకపోయినా లేకపోతే ఏదన్నా అనుమానాలు ఉన్నా కానీ సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలని సంప్రదించండి. అక్కడ డాక్టర్ గారిని కలవచ్చు. అదేవిధంగా ఏదైనా కావాలనుకుంటే కూడా ప్రాంతీయ పశు వైద్యశాల బాపట్ల మమ్మల్ని కూడా కనుక సంప్రదించినట్టయితే మీకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా వేగవంతంగా ఇంకా నాణ్యతతోటి మీకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్లపాలెం మండలంలో పీడీ నిధుల స్వాహా చేసిన విషయంపై విచారణ సందర్భంగా చోటు చేసుకున్న గొడవలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ కు గాయాలయ్యాయి. సస్పెండ్ అయిన వెనిగండ్ల హైస్కూల్ పీడీ, ఏఎంసీ వైస్ చైర్మన్ పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలంలోని చింతాయిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవల వెనిగండ్లకు బదిలీపై వెళ్లిన గోపి విద్యార్థులకు ఏకరూప దుస్తుల కోసం వచ్చిన 3,800 రూపాయలు స్వాహా చేశారన్న ఆరోపణలపై జిల్లా విద్యాశాఖాధికారి విచారణకు ఆదేశించారు. ఆ మేరకు జిల్లా ఉప విద్యాశాఖాధికారి సురేష్ పాఠశాలకు వచ్చి విచారణ జరిపారు. ఆ సమయంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ నాగలక్ష్మి తన కుమార్తె అనురాధతో కలిసి వ్యక్తిగత పనిపై పాఠశాలకు వచ్చారు. అదే సమయంలో వెనిగండ్ల పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని, ఇటీవల సస్పెండ్ అయిన పేర మస్తాన్ రెడ్డి అక్కడికి వచ్చాడు. గోపీనే తనను సస్పెండ్ చేయించాడన్న అనుమానంతో ఉన్న మస్తాన్ రెడ్డి పాఠశాల వద్దకు గోపీకి మద్దతుగా వచ్చారని భావించి నాగలక్ష్మి, కుమార్తె అనురాధ ఫోటోలు తీశారు. వారు గమనించి నిలదీశారు. అలా మొదలైన గొడవ కాస్త దాడుల వరకు వెళ్లి పరస్పరం ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేశామని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. Hey!
అడ్రా నువ్వు అడ్రా రెడీ అడ్రా ఎత్తిరా అడ్రా ప్రతి ఒక్కరూ సంపాదించిన దానిలో కొంత దానం చేసే అలవాటును చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు పి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెంలోని మోడ్రన్ ప్రాథమిక పాఠశాలలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేఓఎన్ఎం ప్రసాద్ సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఇందుమతి, ఉషాకిరణ్, సునీత, వాసవి క్లబ్, క్వీన్స్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మయ్య, ఆలపాటి అనూష, మాజీ అధ్యక్షులు కోడూరు చంద్రం, రామకృష్ణారావు, వి జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. సృష్టించింది బ్రహ్మదేవుడు అని అనుకుంటే మరి దాతృత్వం, దానం చేసే స్వభావం కలిగిన వ్యక్తులు ఉండటం సమాజంలో చాలా గొప్ప లక్షణం. ఆ దాతల్ని మనం మనస్ఫూర్తిగా మన కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందిద్దాం. కనుక ఇవ్వటంలో ఉండే ఆనందం చాలా గొప్పది. అన్ని రకాలైనటువంటి మత గ్రంథాల్లో కూడా దానం చేయటం అనేది చాలా గొప్ప లక్షణం, అది గొప్ప పని అని చెప్పడం జరిగింది. కనుక మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజం కోసం దానం చేయటం అనేది చాలా మంచి లక్షణం. అన్నిటికీ మించి విద్యార్థులకి, పిల్లలకి ఇవ్వటం అంటే అది ఆ పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దబడటంలో ఒక భాగంగా ఈ చిన్న వయసులోనే మనం దానం చేసే లక్షణాన్ని అలవర్చుకోవాలనేది పిల్లల్లో కూడా ఒక మంచి లక్షణాన్ని మనం పెంపొందించినట్లుగా అవుతుంది. అందుకని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విలువలు పెంపొందించడానికి పిల్లల్లో ఉన్నటువంటి అన్ని రకాల అభివృద్ధులు కోరుకునే వాళ్ళలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు ఉంటారు. కనుక ఈ ఉపాధ్యాయులు ఇలా ఉండాలి, ఇలా ఉంటారని సూచించడంలో చాలా మీడియా సోదరులు కూడా మనకి సహకారాన్ని అందిస్తారు. కనుక మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వటం ఖాయమని, మోదీ ఎన్ని కుతంత్రాలు పన్నినా ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు జోస్యం చెప్పారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో గల ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఓటరు ఇంటికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే విధంగా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. యువత మేలుకు రాహుల్ గాంధీని ప్రధాని చేసుకో అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని, కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్ర సమరయోధులకు సంబంధం ఉందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో ఎంతో మంది ఓట్లను తొలగించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ పార్టీ పట్టణ అధ్యక్షులు రేణుక, పట్టణ అధ్యక్షులు దోనెపూడి రాజు, నాయకులు ఎస్వీఆర్ కుమార్, మాజీ కౌన్సిలర్ బక్కా రోషయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దిశ రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిశ్చయంగా రాబోయే రోజుల్లో గ్యారెంటీగా ఈసారి మోడీ ఎన్ని కుతంత్రాలు పడినా, మతాన్ని, డబ్బుని వెచ్చలవిడిగా రెచ్చగొట్టినా సరే ఈసారి 100 అయినా సరే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వటం ఖాయం, ఎవరు ఆపలేరు. ప్రజలు ఒకసారి ఆలోచన చేసి మన పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు ఏ విధంగా బీహార్ ఎలక్షన్ రాగానే యుద్ధం బిగిన్ అయింది. ఏ ఎలక్షన్ వచ్చినా ముందు యుద్ధం పాకిస్తాన్తో యుద్ధం అంటారు, లేకపోతే చైనా అంటారు. ఇదొక ఆనవాయితీగా పెట్టుకుని కులాన్ని, పక్క దేశాలని యుద్ధాలు ప్రకటించుకుంటూ ఒక గెలిపేనా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా మా నాయకురాలు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన దిశానిర్దేశ అనుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు ఏ విధంగా చోరు అయినాయి,
అని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ దగ్గర సంతకాల రూపంలో వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఊరు బూత్ నెంబర్తో సహా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఓటర్కి తెలిసే విధంగా ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని ఈరోజు మేము ప్రతి మండలానికి ఒక 5,000 మందితో ఈ సంతకాల సేకరణ చేస్తాము. ప్రతి ఇంటింటికి వెళ్ళి యువత మేలుకో, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకో అనే నినాదంతో మేము బాపట్లలో ఒక కార్యక్రమాన్ని చేపడతామని, దానికి పత్రికా విలేకరులు, బాపట్ల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అందరూ మాకు చేయూతనిస్తారని, ఆశీర్వదిస్తారని, పట్టం కడతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ గంటా అంజిబాబు గారి నేతృత్వంలో ఈరోజు దాదాపుగా 4-5 నియోజకవర్గాల యొక్క నాయకులు ఇక్కడ సమావేశం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఉన్నటువంటి అసమర్థతని ప్రజలకు చెప్పడానికి, మరియు ఇప్పుడు రైతు వారీగా మరి రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో యూరియా విషయంలో కానివ్వండి, మద్దతు ధర విషయంలో కానీ వీటన్నిటి మీద ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు మరి నియోజకవర్గ స్థాయిలో మరి అందరితో మాట్లాడటం జరుగుతుంది. తర్వాత ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా మరి రైతుల యొక్క ఇబ్బందుల్ని మరి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి వాటి పరిష్కరించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అంజిబాబు గారు చెప్పినట్లుగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటర్ జాబితాలో జరుగుతున్నటువంటి మార్పులు, మరి లేని ఓట్లను చేర్చడం, మరి ఉన్న ఓట్లను తొలగించడం, అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లను ఉంచడం, బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లు తీసేయే ప్రక్రియని గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు అవలంబిస్తూ ఉన్నారు. దీనికి చర్మగీతం పాడటం కోసం మేము ప్రతి గ్రామంలో ప్రజల్ని టచ్ చేసుకుంటూ వారి యొక్క అభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు మరి ఒక బ్రోచర్ ద్వారా మరి ప్రతి గ్రామానికి కూడా తిరిగి బూత్ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించి దీన్ని చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మంగళగౌరీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ, వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో హారిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీదేవి నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. దశమహావిద్యలలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఆలయం శ్రీ బగలాముఖి అమ్మవారు. అటువంటి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు, అంటే 11 రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటి అలంకరణ, అలంకరణ సంబంధించిన పూజా కార్యక్రమాలు, మరి వాటికి సంబంధించిన దేవతా హోమాలు ఇవన్నీ కూడా జరపబడతాయి. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల భక్తులు దేవస్థాన అకౌంట్కి 2,516 రూపాయలు చెల్లించి తమ గోత్రనామాతో నమోదు చేయించుకోండి. వారి గోత్రం పేర్ల మీద 10 రోజులు పూజా కార్యక్రమం జరపబడి చివరిలో పూర్ణాహతి కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి వేదాశీర్వచనంతో పాటు వారికి అమ్మవారి చిత్రపటము, అలాగే శేషవస్త్రము కూడా ప్రసాదంగా ఇవ్వబడతాయి. ఆసక్తి గల భక్తులు దేవస్థానంలో సంప్రదించండి. సర్వే కోట్ల రూపాయలతో నిర్మించిన ఆధునిక వైద్యశాల ఉండగా వైద్యులు విధులకు హాజరు కావటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజలు తగిన వైద్యం పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆనంద్ మోహన్ అన్నారు.
పిట్టలవానిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో అనేక గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తారు. కోట్ల రూపాయలతో కొత్త భవనం, వసతులు ఏర్పాటు చేసినా వైద్యులు రాకపోవడంతో పేద రోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆనందమోహన్ అన్నారు. వైద్యులు ఎప్పుడు ఆసుపత్రికి వస్తారో తెలియక రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని, డాక్టర్లు లేకపోవడంతో కాపలా వ్యక్తి ద్వారా సేవలందిస్తున్న పరిస్థితి హాస్పిటల్లో ఉందని అన్నారు. పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడుతున్నా అక్కడ కూడా సరైన సేవలు దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తుందని, దయచేసి శాసనసభ్యులు నరేంద్ర వర్మ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనందమోహన్, పిట్లవానిపాలెం. సామాజిక ఆరోగ్య కేంద్రం పిట్లవానిపాలెం పరిస్థితి దయనీయంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో కోట్లు బడ్జెట్ ఇచ్చి బిల్డింగ్లు కట్టించి మందులు ఇస్తే ఇక్కడ పనిచేసే డాక్టర్ అమ్మలో, నర్సులు, స్టాఫ్ ఎనీబడి ఎవరైనా అందుబాటులో లేరు. సమయాన్ని పాటించట్లేదు. సమయానికి వచ్చిన పేషెంట్లకి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కావాల్సిన ఏం వైద్యం చేయాలో చేయట్లేదండి. ఈరోజు నేను ఈ ఏలు పుండొచ్చి వస్తుంటే గంట సేపు ఉన్నా కూడా పట్టించుకున్న నాదుడు లేడు. డాక్టర్ అమ్మ గారు 11ంటికి వచ్చారు ఒక ఆవిడ. తర్వాత ఏంటి అని అడిగితే ట్రాన్స్ఫర్లు అయ్యారు, వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెబుతున్నారు కింద స్టాఫ్. అయితే దీని గురించి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. దీని మీదట ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు స్పందించి మా యందు పేదల యందు దయ ఉంచి, మేము ఇక్కడికి వచ్చే చుట్టుపక్కల 14 ఊర్ల గ్రామాలే కాకుండా నిజాంపట్నం మండలం నుంచి కూడా వస్తున్నారు, కర్లపాలెం మండలం నుంచి వస్తున్నారు. అయినా కూడా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు సమయపాలన లేకుండా వచ్చిన వాళ్ళతో వైద్యం చేయకుండా వాళ్ళ ఇష్టాసారంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి వ్యవహారం చేస్తున్నారండి. పట్టణంలోని శ్రీనివాస కాలనీ, వెంగల్ విహార్ మరియు రాణి కాలనీ పలు ఖాళీ నివేశ స్థలాల ప్రాంతాలలో ఉన్నటువంటి యజమానులు స్థలాలను ఖాళీగా వదలడంతో పిచ్చి మొక్కలు, వర్షపు నీరు నిలబడి ప్రజలకు ఇబ్బందిగా మారాయి. దోమలు, విషసర్పాలు రోడ్లపైనే సంచరిస్తుండటం వలన రాత్రి అయ్యిందంటే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయంగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖాళీ స్థలం యజమానులు మాత్రం చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం గ్రహించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి ఎన్నిసార్లు కాలనీవాసులు మొరపెట్టుకున్నా పెడచెవిన పెడుతున్నారే తప్ప కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కళ్లకు కట్టినట్టు సమస్యలు కనబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని పేర్కొంటున్నారు. కొంతమంది స్థల యజమానులు స్థలాలకు ఫినిషింగ్ వేసి భద్రపరుచుకుంటున్నారే కానీ చుట్టుపక్క ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు మాత్రం గాలికి వదిలేశారు. నివాస స్థలాల యజమానులకు నోటీసులు పంపించి శుభ్రపరచాలని కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ సిబ్బంది దృష్టి పెట్టి కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి కాలనీవాసులు పడుతున్న బాధల నుండి విముక్తి చేయాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వటం ఖాయం. మోడీ ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు. పశువులకు గాలికుంటు సోకకుండా ఉండేందుకు రైతులు టీకాలు వేయించాలి. డాక్టర్ శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ సంపాదించిన దానిలో కొంత దానం చేసే అలవాటును చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు పి. విజయభాస్కర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.